హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నది కోరుట్ల చారికళ షెడ్లోని గణపతులు. చూడండి ఫ్రెండ్స్, లోపలికి రాగానే మనకైతే ఒక భారీ గణపతి అయితే 15 ఫీట్స్ గణపతి అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తుంది. మనమైతే విగ్రహాన్ని అయితే పూర్తిగా అయితే చూసేద్దాం. హనుమంతుడు విగ్రహం ఒక యూనిక్ డిజైన్తో అయితే ఉంది. అలాగే రాముడు, లక్ష్మణుడు, ఇటుపక్క సీతాదేవిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. రాముడి వేషంలో అయితే బొజ్జ గణపైన అయితే యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే కిరాక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఫుల్గా. అలాగే ఈ విగ్రహానికి అయితే ఒక స్పెషాలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ విగ్రహాన్ని ఎవరైతే తీసుకుంటారో, ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే బాలరాముని అయితే గిఫ్ట్ అయితే ప్రజెంటేషన్ అయితే ఇస్తారంట ఫ్రెండ్స్ వీళ్ళైతే. అలాగే ఈ షెడ్లో ఉన్న విగ్రహాలను అయితే మనమైతే చూసేద్దాం. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. నేనైతే కోరుట్లలో గణపతి విగ్రహాలు అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీకైతే బట్టి అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది, చూసేయచ్చు. అలాగే ఈ షెడ్లో ఇంకా డిస్ప్లే గణపతులు అయితే మేకింగ్ అయితే చేస్తుండ్రు. అలాగే డిస్ప్లే గణపతులు అయితే 50% అయితే ఆల్ కలరింగ్తో అయితే పూర్తిగా అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. మనమైతే అన్నీ చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే లాల్బాగ్చా పాత గణపతి అయితే ఉంది. అలాగే డిస్ప్లే గణపతులు చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు అయితే అయిపోయినాయి. 50% అయితే అయిపోయినాయి. మనమైతే అన్నీ చూసేద్దాం. ఈ గణపతి వచ్చేసి నందీశ్వరుడు మధ్యలో అయితే వినాయకుడు ఒక యూనిక్ డిజైన్తో అయితే నిలబడి ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇది గరుడ మీద అయితే వినాయకుడు అయితే స్వారీ అయితే చేస్తుండు. ఇంకా మేకింగ్ అయితే జరుగుతుంది. ఈ విగ్రహానికి అయితే బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్, సింహంని అయితే మధ్యలో ఇచ్చి అటు ఇటు అయితే పులులు అయితే ఇచ్చారు. వినాయకుడు అయితే సింపుల్గా కూర్చొని అయితే దర్శనం అయితే ఇస్తుండు. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహానికి అయితే నిజంగా పులులు తెచ్చిపెట్టారా అన్నట్టు అయితే ఉంది. పులులు అయితే చాలా యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే పెయింటింగ్ అయితే చేశారు. చూడండి, ఈ విగ్రహం అయితే అటు ఇటు శివుడు పార్వతి అయితే నాట్యం అయితే చేస్తుండు. వినాయకుడు అయితే యూనిక్ డిజైన్తో అయితే కూర్చొని ఉన్నాడు ఫ్రెండ్స్. ఆర్చ్ కూడా బాగుంది. ఇక్కడైతే 5 ఏనుగుల మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని దర్శనం ఇస్తుండు. ఇంకా ఇక్కడ వినాయకుడికి అయితే పంచ అయితే కట్టారు ఫ్రెండ్స్. చూడండి, పంచ అయితే రియల్ పంచ అయితే కట్టారు. 50% అయితే కలర్ అయితే అయింది, ఇంకా 50% ఉంది. ఇక్కడ గరుడు మీద అయితే వినాయకుడు అయితే పూర్తిగా అయితే కలరింగ్ అయింది. ఇక్కడైతే శివలింగము వినాయకుడు చెట్టు కింద అయితే కూర్చొని ప్రశాంతంగా అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి, నిజంగా చెట్టు ఉన్నట్టే ఉంది. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, సేమ్ విగ్రహం ఇంకా మేకింగ్ జరుగుతుంది. ఇక్కడ శివుడి శూలానికి అయితే వినాయకుడైతే ఉయ్యాలైతే ఊగుతున్నాడు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే శివుడు పార్వతి మధ్యలో అయితే వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే కూర్చొని దర్శనం ఇస్తుండు. బాలగణపతి ఫ్రెండ్స్, బలరాముడి బాలగణపతి ఇదే ఫ్రెండ్స్. అక్కడ మనకి గిఫ్ట్ అయితే ప్రజెంటేషన్ ఇచ్చింది అయితే వాళ్ళు. అలాగే ఇక్కడ చూడండి సార్, చూడండి కింద అయితే గడ్డి అయితే రియల్గా మనం గడ్డి మీద వినాయకుడు కూర్చున్నాడా అన్నట్టు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే వీళ్ళైతే డిజైన్ చేశారు విగ్రహాలను అయితే. ఇది బలరాముని విగ్రహం. అలాగే ఈ విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే దాదాపు 15 ఫీట్స్ అయితే ఉంది. చూడండి, చాలా అద్భుతంగా అయితే యూనిక్ కలర్లో అయితే డిజైన్ అయితే ఇచ్చారు. పంచ స్టైల్ కానీ వినాయకుడి స్టిల్ కానీ చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. అందరైతే వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరైతే చేయట్లేదు ఫ్రెండ్స్. కుదిరితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 ఫీట్స్ గణపతులు, ఒక్కొక్క గణపతిని అయితే ఒక్కొక్క డిజైన్ అయితే ఇచ్చారు వీళ్ళు. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. శివుడు అయితే వినాయకుడిని అయితే ఎత్తుకొని చాలా అద్భుతంగా అయితే ఉన్నది. కలర్లు అయితే చాలా బాగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. జ్యువెలరీ వర్క్ అయినా పెయింటింగ్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే చేశారు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మళ్ళీ అయితే లోపలికైతే వెళ్ళైతే మనం అయితే విగ్రహాలను అయితే మళ్ళీ ఒకసారి అయితే చూద్దాము. ఒక్కొక్క విగ్రహం గురించి అయితే మనం అయితే తెలుసుకుందాము. లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇది లాల్బాగ్చా గణపతి ఫ్రెండ్స్, ఓల్డ్ మోడల్ది. లోపల డిస్ప్లే విగ్రహాలు ఇవన్నీ రెడీ అయితే చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పిన విగ్రహం ఇదే. ఇక్కడ శివుడికి మెడలో పాము చూడండి ఫ్రెండ్స్, చాలా యూనిక్ డిజైన్తో అయితే శివుడిని అయితే రెడీ చేశారు. చెట్టు కూడా యూనిక్, రియల్గా చెట్టు అయితే ఉందా అన్నట్టు అయితే ఉంది ఫ్రెండ్స్. వినాయకుడు అయితే ఉయ్యాలైతే ఊగుతున్నాడు. అది కూడా దేని మీద ఊగుతున్నాడు అయితే మీరైతే గమనించండి. వినాయకుడి శూలం మీద అయితే ఊగుతున్నాడు. ఈ విగ్రహమే బాలరాముడు ఫ్రెండ్స్. ఆ విగ్రహాన్ని ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చే బాలరామ విగ్రహం అయితే అదే ఫ్రెండ్స్.
చూడండి ఇక్కడ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఇదైతే 50% అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా 50 శివుడు విగ్రహానికి అయితే ఇక్కడైతే వినాయకుడు అయితే పూలతోటి అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్. గరుడ మీద అయితే వినాయకుడు అయితే స్వారీ అయితే చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, దాదాపు ఇది కూడా పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. విగ్రహం అయితే 50% అయితే ఆల్మోస్ట్ కొన్ని విగ్రహాలు అయితే రెడీ అయ్యాయి. ఇంకా 50% అయితే మిగిలింది. ఈ విగ్రహానికి రియల్ పంచ్ అయితే కట్టారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వినాయకులు 5 ఏనుగుల మీద అయితే వినాయకుడు అయితే స్వారీ అయితే చేస్తుండు. చూడండి ఏనుగులు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ అయితే చేశారు. వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. జ్యువెలరీ వర్క్ అయితే పెయింటింగ్ వర్క్ అయితే చాలా వర్క్ అయితే బాగుంది. ఇక్కడైతే శివుడు పార్వతి అయితే నాట్యం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్తో ఉన్నాడు. వెనకాల ఆర్చి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. శేషనాగుని అయితే ఇచ్చారు పైన. ఇదైతే అసలు ఈ